మన కథోలిక శ్రీ సభలో ఇప్పటి వరకు హిస్టరీలో ఒక గొప్ప పేరు ఎవరికైనా ఉంది అంటే ఓర్పు కలిగిన జీవితము, భర్త కోసము కుమారుడి కోసము తన జీవితాన్ని కేవలం ప్రార్థనకే అంకితం చేసిన ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప తల్లిగా, ఒక గొప్ప భార్యగా పునీత మౌనికమ్మ గారిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. తను 332వ క్రీస్తు శకంలో జన్మించింది. అప్పటికీ కూడా మనందరికీ తెలుసు 3వ శతాబ్దం. అది 3వ శతాబ్దం అంటే ఈ యొక్క పేపర్స్ అంటే బైబిలే కానివ్వండి ఇంకా ఏది కూడా అవైలబుల్గా రాలేదు. అంటే ఆ యొక్క డాక్యుమెంటరీ అంటే కథోలిక శ్రీ సభ అనేది ఆ యొక్క హిస్టరీని దాచిపెట్టిందండి. అంటే ప్రతి ఒక్క పునీతుడి యొక్క పండుగలే కానివ్వండి, వారి యొక్క మరణమే కానివ్వండి, వేద సాక్షులుగా హతసాక్షులుగా వారు మరణించిన డేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సేవ్ చేసుకుంది కథోలిక శ్రీ సభ. అయితే ఈనాడు మధ్యలో వచ్చిన ఎవరికి కూడా ఇవి తెలియకపోవచ్చు. కాబట్టి వారందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం ఈ లోక జీవితంలో జీవించిన మనకే ఎంతో కొంత ఓకే, కుటుంబంలో ఎంత వాల్యూ ఉన్నా లేకపోయినా దేవుడి యొక్క సైట్ నుంచి మనం అమూల్యమైన వాళ్ళము. అదేవిధంగా కథోలిక శ్రీ సభ మనకేం బోధిస్తుంది అంటే ప్రతి ఒక్క ప్రాణికి ఈ లోకంలో ఒక గొప్పతనం ఉంది, ఒక వాల్యూ అనేది ఉంది. అందుకే క్యాథలిక్ సిసిసి అంటాం కదండి, క్యాటగిజం ఆఫ్ క్యాథలిక్ చర్చ్ అనేది ఏం బోధిస్తుంది మనకంటే ఏ ఒక్క బిడ్డని కూడా చనిపోయినా బ్రతికి ఉన్నా కూడా మనం తీసి పడేయకుండా అలా మాట్లాడకుండా ఉండమని మనందరికీ బోధిస్తుంది అనమాట. వాళ్ళు ప్రొటెస్టెంట్స్ అయినా క్యాథలిక్స్ అయినా అన్యులైనా కానీ ట్రూత్ ఈజ్ ట్రూత్ ఫర్ ఆల్ అంటాం. సత్యము అనేది మనం చెప్పాలి. ఆ సత్యాన్ని మనం ఏం ప్రకటిస్తూ ఉన్నామంటే ఈ రోజున ఉన్న ఎంతోమంది బిడ్డలు పక్కదారి పడుతూ ఉన్నప్పుడు ఇదిగో పునీతులు కూడా మనుషులే, పునీతుల ఆత్మలు కూడా దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నాయి అని మనము వేరే సంఘాలకు చెప్తూ ఉన్నామండి. అది మన బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను చనిపోతే వాల్యూ ఉంటుందో లేదో ఫ్యూచర్లో మనకైతే తెలియదు, కానీ మరి పునీతులు వారి యొక్క జీవితాన్ని ఎంతో మందిని ఇన్స్పైర్ చేసి చనిపోయారు. ఎంతో మందిని వారు ఏమంటారండి ప్రేరణ కలిగించి చనిపోయి ఉన్నారండి. ఒక్క ఆత్మని కాపాడడానికి మనం కింద మీద పడుతున్నాం. ఈరోజు చూడండి, ఒక్క నెంబర్ అడిగి కరెక్ట్గా ఒక బిడ్డని మనం గ్రూప్లో లీడ్ చేయడానికి ఎంత కష్టంగా ఉంది. మరి అలాంటిది ఆ పునీతులు ఎంత గొప్పవాళ్ళు అంటే అండి, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు 100 మందిని 1000 మందిని వారు దేవుడి వైపు నడిపి ఉన్నారు. కాబట్టి మనం నేర్చుకోవాలి, దయచేసి అందరినీ తీసి పడేయకుండా మనం నేర్చుకోవాలి. కథోలిక శ్రీ సభ ఏదైనా చెప్తుందంటే దెర్ ఈజ్ ఎ ప్రూఫ్స్, దెర్ ఈజ్ ఎ హిస్టారికల్ ఎవిడెన్సెస్. కాబట్టి అది మనం నేర్చుకోవాలండి. మనం నేర్చుకోవడంలో మనకి దేవుడు బాధ్యత ఇచ్చాడు. కొట్టి పడేయొద్దు, ఎవరిని కూడా కొట్టి పడేయొద్దు, తీసి పడేయొద్దు. కాబట్టి పునీత మౌనికమ్మ గారు ఉత్తర ఆఫ్రికాలోని తగాస్టే పట్టణంలో ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో 332లో జన్మించారు. అయితే తను పెరిగి పెద్దగైన తర్వాత 20 ఏళ్ళు ఉన్న సమయంలో పెట్రీషియన్ అనే ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అతను ఒక అవిశ్వాసి అండి. ఈ రోజున నేను కథోలిక శ్రీ సభలో ఉన్నప్పుడు ఒక కథోలిక విశ్వాసిని పెళ్లి చేసుకున్నప్పుడు పెద్ద ఇదేమి ఉండకపోవచ్చు, ఎంతో కొంత చిన్నప్పటి నుంచి కథోలిక విశ్వాసంలో అతను కూడా నడిచి ఉండొచ్చు. కానీ ఇక్కడ మౌనికమ్మ గారికి అవిశ్వాసితో పెళ్ళయింది, ఒక అవినీతి పరుడితో పెళ్ళయింది, ఒక కోపిష్ఠుడితో పెళ్ళయిందండి. అయితే ఆ దంపతులకు అగిస్టీను నవిజియస్సు అనే 2 కుమారులు, అదేవిధంగా పర్ఫెతువా అనే ఒక కుమార్తె కూడా సంతానముగా దేవుడు ఇచ్చినాడు, దేవుడి యొక్క కృప చొప్పున. అయితే వీరికి తగిన క్రైస్తవ విద్యలో పెంచడానికి మౌనికమ్మ గారు తన సాయశక్తులా ప్రయత్నించిందని చెప్పొచ్చు. ఎందుకంటే భర్త అన్యుడు, తను విశ్వాసి, క్రైస్తవ కుటుంబంలో పెరిగింది. అయితే ఇక్కడ భర్తను తను క్రైస్తవత్వంలో నడపాలి, బిడ్డల్ని క్రైస్తవత్వంలో నడపాలి అంటే ఎంత కష్టమైన తరమో ఒకసారి మనం ఆలోచించాలండి. మన వైపు నుంచి కాదు, పునీత మౌనికమ్మ గారి ప్లేస్లో ఉండి ఈ రోజున మనం ఆలోచించగలగాలి. అంటే ఎంత హృదయ వేదనకి లోనవుతుందో, ప్రతి క్షణము కూడా ముళ్ళ కంప మీద కూర్చున్నట్లుగా ఉండొచ్చు తన యొక్క జీవితము. భర్త అనరాని మాటలు, చెప్పలేని మాటలు, దూషణకరమైన మాటలు, ఇదెందుకు చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు, ఎందుకు ప్రార్థిస్తూ ఉన్నావు. ఈ రోజులో కథోలిక శ్రీ సభలో ఉన్న మన భర్తలే అంటున్నారంటే మరి ఆనాడు అవిశ్వాసంలో ఉన్న అన్యుడైన మరి తన భర్త జార్జెస్ గారిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అతను ఎంత ఘోరంగా వేధించాడో మనందరం ఒకసారి ఆత్మ గ్రహింపు కలిగి జీవిద్దాం ఈ సమయంలో. అయితే ఎందుకు అనంటే ఇదిగో ఈ సమయంలో అండి ఒక్కటి మనం చూడండి, ఒక్క చిన్న వాక్యం చదువుతాను. ఆమె సహనం, నిరంతర ప్రార్థన, ఆదర్శ జీవితం,
ఉద్బోధ వల్ల భర్త పెట్రీషియస్ మరియు ఆయన తల్లియు క్రీస్తు శకం 370లో క్రైస్తవ మతం స్వీకరించి శాంతిమయమైన సాధు జీవితం గడిపారు. తనకి పెళ్ళయింది ఎగ్జాక్ట్గా 20వ ఏట, అంటే 332లో జన్మించారు. అంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు పునీత మౌనికమ్మ గారు ప్రార్థించున్నారు. అంటే ప్రార్థించిన తర్వాత ఏమైంది అంటే తన ప్రార్థన వృధా అయిపోలేదు. ఎవరు మారారంట? తన యొక్క భర్తతో పాటు తన యొక్క అత్తమ్మ కూడా మారిందంట. అయితే మతం మార్చుకొని అంటే క్రైస్తవంలోకి వచ్చిన వారి యొక్క ఇరువురిని చూసి ఎంతో ఆనందపడింది పునీత మౌనికమ్మ గారు. ఆనందమే కాదండి, శాంతియుతమైన జీవితాన్ని వారు గడిపి ఉన్నారు. అయితే 15 సంవత్సరాల నిరీక్షణ మనలో ఉందా అండి? 15 రోజులు కూడా మనము కరెక్ట్గా 3 AM ప్రేయర్లో జాయిన్ అయినా, 8 PM ప్రేయర్లో జాయిన్ అయినా, 3 PM ప్రేయర్లో జాయిన్ అయినా ఉండదు. ఆ యొక్క కాన్స్టాంటిటీ అనేది ఉండదు. ఎవరినో చూస్తాము, ఆమె ఇలా ప్రార్థిస్తుంది, ఈమె ఇలా ప్రార్థిస్తుంది, ఎవరో ఏదో అన్నారు అని గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతూ ఉంటాము. కానీ అసలు దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? ఎందుకు ఓర్పు నేర్చుకోమంటూ ఉన్నాడు? ఎందుకు సహనాన్ని నేర్చుకోమంటున్నాడు? ఎవరైనా తిట్టినా కూడా పడమంటారండి దేవుడు. మన నిజమైన దేవుడు, నిజం చెప్తున్నాను నేను. తిట్టినా కూడా పడాలి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట వాళ్ళు అన్నా కూడా పడాలి, తప్పు లేదు. తగ్గించుకుంటే తప్పే లేదు. కాబట్టి పునీత మౌనికమ్మ గారిని ఈరోజు మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సహనం. ఎక్కడ? భార్యాభర్తల మధ్యలోనే కాదండి, కుటుంబ స్థితిలోనే కాదండి, ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ మధ్యలో కూడా మనకి సహనం అనేది ఉండాలి. ఎందుకంటే 1 కొరింథీ 13:4 సెలవిస్తూ ఉంది, ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అయితే పునీత మౌనికమ్మ గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే సహనం అనేది ఎలా వచ్చిందంటే ప్రేమ అనే ఆత్మఫలం ద్వారా. ప్రేమ లేకపోతే సహనం ఉండదు, ప్రేమ లేకపోతే ఆ యొక్క విధేయత ఉండదు, ప్రేమ లేకపోతే ఆ యొక్క గర్వము కలిగి జీవించడం అనేది ఆల్మోస్ట్ ఉండదండి. ప్రేమ లేకపోతే ఆమె చెప్తే నేను ఎందుకు వినాలి, ఈమె చెప్తే నేను ఎందుకు వినాలి, ఆ ఆలోచన ఎవరు సృష్టిస్తారంటే సాటన్ విల్ క్రియేట్ ఇట్. కాబట్టి అదంతా మనం పక్కకు పెట్టేసి ఎవరు మాట్లాడినా కూడా అయ్యో బిడ్డని మరి సాతాను ప్రేరేపించాడేమో, లేకపోతే దేవుడే ప్రేరేపించాడేమో, లెట్ ఇట్ బి, క్షమించి మనం ముందుకు వెళ్దాము అనే ఒక ఆలోచన, ఆ యొక్క సహనం కలిగిన జీవితము మనలో ముమ్మాటికి ఈనాడు లేదు చాలా మందిలో. కాబట్టి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసిన కొన్ని రోజులకే కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే సహనం లేదు, ఎందుకంటే ఓర్పు లేదు, ఎందుకంటే విధేయత లేదు. మనం అందరం చేస్తుంది ఎవరి కోసం? నేను సునీతక్క కోసం, సునీతక్క నా కోసం చేస్తున్నారా ఏంటి? ఎవరి కోసం చేస్తున్నాం అంటే మనందరి కోసం, మనందరి కుటుంబాలు కట్టబడడానికి కోసం. మనకి గ్రూప్లోనే ఓపిక లేకపోతే రేపు పెళ్ళైన తర్వాత లేకపోతే ఉన్న కుటుంబాలలో సఖ్యత ఎక్కడుంటుంది, సమాధానం ఎక్కడుంటుంది, శాంతి ఎక్కడుంటుంది? ఉండదు, ఆబ్వియస్లీ ఉండదు. నిజం చెప్తున్నాను నేను. నీకు ఇప్పుడే ఓపిక లేకపోతే రేపు కుటుంబం ఏర్పడిన తర్వాత అసలే ఉండదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. కుటుంబ ప్రార్థన, ఈ యొక్క గ్రూప్ ప్రార్థన, సంఘ ప్రార్థన అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి. మనందరికీ మనం నేర్చుకోవాలి. ఇక్కడే మనకి సఖ్యత లేకపోతే రేపు అత్తమ్మ ఎవరో తెలియదు, మామ ఎవరో తెలియదు, ఎవరు ఎక్కడికి వస్తారో తెలియదు, ఎలాంటి భర్త వస్తాడో తెలియదు. అలాంటప్పుడు ఎలా ఉంటాము? కాబట్టి పునీత మౌనికమ్మ గారిని చూసి మనం ఈరోజు నిజంగా మర్చిపోకూడదండి. దయచేసి మనం అసలే మర్చిపోకూడదు. క్రైస్తత్వ జీవితానికి అమూల్యమైనది సహనము. సహనం 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 పేషెన్స్ విల్ మేక్ యూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మనల్ని మారుస్తుంది అండి. ఎలా అంటే ప్రతిదీ మనం పొందుకోవడానికి, ప్రతి బెనిఫిట్స్ని మనము ఆస్వాదించడానికి, ప్రతిదీ మన యొక్క కుటుంబంలో మనం ఏదైతే కోల్పోతూ ఉన్నామో దాన్ని మరలా తిరిగి పునర్నిర్మించుకోవడానికి సహనం అనేది చాలా చాలా గొప్ప ఆయుధం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత గొప్ప జీవితాన్ని జీవించిన మౌనికమ్మ గారు, సరే భర్తని మార్చుకున్నాను, సరే అత్తని మార్చుకున్నాను, అమ్మ ఇంకా నేను రిలాక్స్ అయిదాము అనే ఆ యొక్క సమయంలో పునీత మౌనికమ్మ గారికి సంతానం ఉంది కదండి. ఎస్, అందులో పెద్ద కుమారుడైన అగిస్తీను గారు అన్య జీవితాన్ని పట్టుకున్నాడు. అంటే అన్య బాటలో నడిచి ఉన్నాడు. నాకు జీవితం వద్దు అంటూ ఉన్నాడు, క్రైస్తత్వంలో నేను ఉండను అంటూ ఉన్నాడు. ఆ సమయంలో పునీత మౌనికమ్మ గారు చాలా చాలా బాధపడ్డారు. 17వ ఏట అంటే 17 సంవత్సరాలు ఉన్న 17 అండి 17 సంవత్సరాలు ఉన్న పునీత అగస్టీన్ గారు ఇదిగో క్రైస్తత్వం పట్ల సానుకూలతను చూపించకుండా వేరే మతాల పట్ల ఇంట్రెస్ట్ చూపించి అటు వెళ్ళిపోతూ ఉన్నాడు. ముస్లిమ్స్తో పాటు వెళ్ళిపోతూ ఉన్నాడండి. తల్లి ఎంత చెప్పినా కూడా వినకుండా వేరే పాప మార్గంలో పడి ఉన్నాడు.
అయితే పాప మార్గం ఇన్ ద సెన్స్ ఓకే, ముస్లిమ్స్ని అనుసరించడమే కాదు, ఒక అమ్మాయిని తన దగ్గరే పెట్టుకొని ఇదిగో ఒక పాప జీవితాన్ని గడిస్తూ ఉన్నారు అగస్టిన్ గారు. అయితే ఆ సమయంలో అంటే తను పని చేస్తూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా లోకానికి మాత్రం అది పాపమే. కాబట్టి తను పెళ్లి చేసుకున్న ఎలా ఉన్నా కూడా అది పాపమే. ఎందుకంటే తను జీవిస్తున్న జీవిత విధానం అనేది కరెక్ట్గా ఒక డిక్లరేషన్ లేకుండా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి తల్లి చూసింది బాధపడింది. 15 సంవత్సరాలు గడిస్తూ ఉన్నాయి, 14వ సంవత్సరాలకు వస్తూ ఉంది. అయితే 2-3 సంవత్సరాల ముందు ఏం చేసిందంటే ఆ తల్లి ఒక గురువు దగ్గరికి వెళ్ళిందండి, ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా నా కొడుకుని మార్చండి అయ్యా, కౌన్సిలింగ్ ఇవ్వండి అయ్యా అని అడిగితే ఫాదర్ ఎంతగానో ప్రయాసపడి చేశాడు, కానీ మారలేదు తన కుమారుడు. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత తన కుమారుడు నా తల్లి అన్ని చోట్ల ప్రయాసపడి పనిచేస్తూ ఉంది, నన్ను మార్చడానికి సాయశక్తులుగా పనిచేస్తూ ఉందని కుమారుడు తనని విడిచిపెట్టి తను ఎవరైతే ఒక భార్యలాగా టెంపరీగా ఉంచుకున్నాడో ఆ స్త్రీని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వేరే ఒక దేశము, రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతే పునీత మౌనికమ్మ గారు మళ్ళీ వెతుక్కుంటూ కుమారుడి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడ ఏమైపోతాడో నా కుమారుడు అంటే కంప్లీట్గా ఒక అన్య మతస్థములోకి కన్వర్ట్ అవ్వడానికి చూస్తూ ఉన్న సమయం అది అగస్టిన్ గారు. అయితే ఆ సమయంలో పునీత మౌనికమ్మ గారు ఏం చేశారంటే అక్కడ ఒక గురువు ఉన్నారు, తనకిష్టమైన గురువు, తన పేరు నేను మర్చిపోయానండి, ఒక్క నిమిషం. తమను దర్శించే ఒక బిషప్ గారిని అగస్టిన్లో మార్పుకై మనోపరివర్తనకై వెళ్ళి కలిసి ఉద్బోధించమని పరిపరి విధాల ప్రాధేయపడింది. అయితే ప్రాధేయపడినప్పుడు అక్కడ మిలానో నగరానికి వెళ్ళారండి 386వ సంవత్సరంలో. అయితే ఆ సమయంలో ఒక బిషప్ గారు వచ్చి బతిలాడారు కదండి, మౌనికమ్మ గారు ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నారు, వెళ్ళి ఇదిగో అగస్టిన్ గారితో మాట్లాడుతున్న సమయంలో తన యొక్క మాటలు ఒక పరివర్తనకి చోటు చేసుకుంది. అంటే అగస్టిన్ గారు మారు మనస్సును పొందుకునేలా చేసింది. ఒకసారి కాదండి, పలు విధాలుగా మాట్లాడి ఉన్నారు ఆ యొక్క బిషప్ గారు. మాట్లాడినప్పుడు చివరిగా తన ప్రార్థన విన్నాడు అని పునీత మౌనికమ్మ గారు ఎంతో ఆనందపడ్డారు. తన యొక్క బిడ్డ, తన యొక్క కుమారుడు మారు మనస్సు పొందుకున్నాడు, ఇదిగో క్రైస్తత్వాన్ని స్వీకరించినాడు. అయితే ఈ యొక్క క్రైస్తత్వాన్ని స్వీకరించిన మన పునీత అగస్టిన్ గారు ఒక విషయంలో చాలా ఎఫెక్టివ్గా చాలా మనోవేదనకి గురయ్యారండి. ఎలా అంటే ఈ యొక్క పునీత మౌనికమ్మ గారు 387వ సంవత్సరంలో పరలోకానికి చేరుకున్నారు. అంటే తను చాలా వృద్ధురాలైంది, అనారోగ్య సమస్యలతో బాధపడింది. తన యొక్క పుత్రుడు పునీత అగస్టిన్ గారు దివ్యహస్తాలలో వాలి తమ 54వ ఏట మరణించారు. అయితే పునీత మౌనికమ్మ గారు పరలోక రాజ్యం చేరిన తర్వాత మరి ప్రార్థిస్తూ ఉన్నారేమో మనకి తెలియదు, తన కుమారుడి కోసం ఇంకనూ ఈ లోకం కోసం ప్రార్థిస్తూ ఉన్నారేమో. కాబట్టి ఏం జరిగిందంటే చనిపోయినప్పటికీ తన కుమారుడు క్రైస్తత్వంలో ఉన్నప్పటికీ 15 సంవత్సరాలు ప్రార్థించినప్పటికీ తన కుమారుడు మారాడు అనే ఒక ఆనందంతో పరలోక రాజ్యంలో చేరినప్పటికీ ఇదిగో తన యొక్క కుమారుడిని చూస్తూ ఉంది పరలోక రాజ్యం నుండి. అయితే ఆ సమయంలో పునీత అగస్టిన్ గారికి ఒక బుక్ దొరికిందంటండి. అదేంటంటే పునీత మౌనికమ్మ గారు రాసుకున్న డైరీ, ఆ యొక్క మనం రాసుకుంటాం కదండి ఆ డైరీ. అయితే అందులో తన బాధ, తన కన్నీటిని, తను 15 ఏళ్ళు పడ్డ ప్రయాసని తన కుమారుడు చదివాడు. అయితే ఎప్పుడూ కూడా తన తల్లి ముందు ఏడవలేదు, తన తల్లి యొక్క గొప్పతనం అర్థం కాలేదు. కానీ తల్లి చనిపోయిన తర్వాత అర్థమైంది పునీత అగస్టిన్ గారికి తన తల్లి పడ్డ ప్రయాస, తన తల్లి పడ్డ మనోవేదన. ఇన్ని సంవత్సరాలు నా తల్లి నా తండ్రి కోసం ప్రార్థించిందా, అయినా సరే మళ్ళీ దాని తర్వాత 15 ఏళ్ళు నా కోసం ప్రార్థించిందా, అమ్మో మా అమ్మ ఎంత గొప్పది అని ఒక రియలైజేషన్ పునీత అగస్టిన్ గారిలో వచ్చింది. కాబట్టి ఇదిగో బిషప్ ద్వారా బోధనని చెప్పించుకొని మారు మనస్సు పొందుకున్న అగస్టిన్ గారు ఈనాడు ఇదిగో కథోలిక శ్రీ సభ ప్రకటించిన విధంగా ఒక గొప్ప మఠాధిపతిగా మనందరి ముందు కూడా గొప్ప బిషప్గా మనందరి ముందు కనబడుతూ ఉన్నాడు. అయితే బిషప్ దగ్గరే ఆగిపోలేదండి మన అగస్టిన్ గారు, ఒక గొప్ప పునీతుడిగా ఇదిగో మన కథోలిక శ్రీ సభలోనే ఒక గొప్ప పునీతుడిగా ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీ సభ ప్రకటించింది. కాబట్టి 15 ఏండ్ల ఒకరు ప్రార్థించేది, 15 ఏండ్ల సహనం కలిగి ఉండేది. ఎంత గొప్ప విషయం అండి. 15 రోజులు కాదు, 150 రోజులు కాదు, 1500 సంవత్సరాలు కాదు, మనకంత ఓపిక అసలే ఉండదు. కానీ ప్రార్థనలో ఉండాలి అని దేవుడు ఈరోజు పునీత మౌనికమ్మ గారి ద్వారా మనందరికీ బోధిస్తూ ఉన్నాడు.
కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరి ఏంటి అని అంటే, ఇదిగో పునీత మోనిక అనగా ఆ పేరుకి అర్థం ఏంటంటే ఏకాంతం, ఒంటరి అని అర్థం. అంటే ఎలా చెప్తూ ఉన్నామంటే ఏకాంతంగా ప్రార్థించింది, ఎవరి సపోర్ట్ లేదు, కుటుంబ సపోర్ట్ అసలే లేదు, ఒంటరిగా ప్రార్థించింది, ఒంటరితనంలో ప్రార్థించింది. అంటే నాకు ఎవరూ లేరు నా దేవుడు తప్ప అనే ఆ యొక్క డిప్రెషన్లో కావచ్చు, స్ట్రెస్లో కావచ్చు, బిడ్డ మరి ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళిందో మనకైతే తెలియదు. మాట్లాడుకోవడానికి మనకి ఈజీగానే ఉంది, కానీ ఒక ఒంటరి జీవితాన్ని పోరాడింది అని మనం చెప్పొచ్చు క్రైస్తవ జీవితంలో. కాబట్టి మనకు భర్త సపోర్ట్ చేయకపోతే, భార్య సపోర్ట్ చేయకపోతే, అత్తమామ సపోర్ట్ చేయకపోతే, కుటుంబస్తులు సపోర్ట్ చేయకపోతే, అమ్మో నాకు సపోర్ట్ చేయట్లేదు అని మనం ఒక్కొక్కసారి డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ అన్నిటికంటే ఈ లోకంలో ఉన్న వాటికంటే నాలో ఉన్న నా దేవుడు గొప్పవాడు అని పునీత మోనికమ్మ గారి ద్వారా సహనాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి అని, అదేవిధంగా ప్రేమ కలిగిన హృదయంతో మనమందరం కూడా ప్రార్థించాలి అని ఈరోజు దేవుడు మనకి నేర్పుతూ ఉన్నాడు పునీత మౌనికమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా. పునీత మౌనికమ్మ గారా, మా అందరి కోసం ప్రార్థించమ్మా. అమ్మ, నీలో ఉన్న సహనము ఇసుకంతా ఉన్నా కూడా మా కుటుంబాలు బాగుపడతాయి. ఇసుకమంతా ఉన్నా కూడా మాకు ఓర్పు, సహనం అనేది రోజు రోజు అభివృద్ధి పడుతూ ఉంది. మిమ్మల్ని మధ్యస్థ ప్రార్థనగా మేము రోజు మా యొక్క పాలక పునీతురాలిగా మేము కొనియాడే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని అమ్మ, మీరు ఈరోజు ఇక్కడ జాయిన్ అయిన బిడ్డల కోసమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వేదనలకి, ఘోరమైన ఆ యొక్క టెన్షన్స్కి, ఆ యొక్క ఘోరమైన బాధలకి లోనవుతూ ఉన్న, ఎంతోమంది డిప్రెస్కి లోనవుతూ ఉన్న, ఆ యొక్క భర్తని మార్చలేక, ఇటు కుమారుని మార్చలేక, కూతుర్లని మార్చలేక, కుటుంబాన్ని సరిచేసుకోలేక అస్తవ్యస్తంగా ఉన్న ప్రతి ఒక్క స్త్రీని అమ్మ మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈరోజు స్పెషల్గా దయచేసి ప్రార్థించమ్మా. అమ్మ, మాకు తెలియదు ఎంతమంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది విధవరాలు, వితంతువులు బాధపడుతూ ఉన్నారు. అమ్మ, వారందరి కోసం దయతో ఒక్కసారి చూసి పరలోక రాజ్యంలో ఉన్న తల్లి మా అందరి కోసం దయతో ప్రార్థించమ్మా. అమ్మ, మీ వలె సహనం కలిగి, నిరీక్షణ కలిగి, దేవుడి యొక్క వాగ్దానాన్ని మేము నెరవేర్చుకునేంత వరకు, మేము నెరవేరేంత వరకు దేవుడిలో కట్టబడే కృపను మా అందరికీ కూడా దయచేస్తారని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ వలె ఒంటరిగా ఉన్నప్పటికీ, ఏకాంతములో ఉన్నప్పటికీ కూడా ఇంకనూ పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని మా అందరికీ దయచేస్తారని అడిగి బ్రతిమాలు కొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.